ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి జేమ్స్ ఫస్ట్ చాప్టర్ 19th వర్స్ ని క్లెయిమ్ చేద్దాం. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ప్రైజ్ గాడ్. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే, స్లో టు స్పీక్. ఎవరైనా ఏదైనా మాట అనేస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఏదో రిప్లై ఇవ్వాలని చెప్పేసి మాట వదిలేద్దండి, నిదానించండి. శాంతిని యేసయ్య ఏమన్నారు? జాన్ 14:27 నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నానని సెలవిచ్చున్నారు. వాళ్ళు ఏదో ఒక మాట అన్నారని చెప్పేసి మీరు కూడా ఒక మాట అనేస్తే యేసయ్య ప్రేమ మీలో వాళ్ళు ఎలా చూడగలుగుతారండి? సో కోపించద్దు, మాటలు ఈజీగా వదిలేయద్దు. ఇన్ఫాక్ట్ వినడానికి వేగిరపడండి. ఏ విషయం అంటే అనవసరమైన విషయాలు వినడానికి వేగిరపడడం కాదండి, వేసే మాటలు వినడానికి వేగిరపడండి. పొద్దునే లేచి మీ యొక్క కంఠస్వరాన్ని ఆయనకు వినిపింప చేసినప్పుడు ఆయన మెల్లన స్వరాన్ని దేవుని వాక్యం ద్వారా మీరు వినడానికి గ్రహించాలండి. వినుటకు మీరు వేగిరపడాలండి. రోమన్స్ 10th చాప్టర్ 17th వర్స్ లో ఒక మాట ఉంటది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. దేవుని చెప్పిన మాటలు వింటే మీ విశ్వాసం ఇంకొక లెవెల్కి వెళ్తుందండి. సో మాట్లాడడానికన్నా వినడానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వండి. వినడానికంటే ప్రతి ఒక్కరి మాటలు వినడానికి కాదు, దేవుని మాటలు వినడానికి ప్రాధాన్యతనివ్వండి. అప్పుడు దేవుని మీతో ఏం మాట్లాడతారో మీకు కూడా తెలుస్తుంది. సో ఆ విధంగా మీ విశ్వాసాన్ని మీరు ఇంకా పెంచుకోవచ్చు అండ్ ధైర్యంగా మీ జీవితంలో ముందుకు అడిగేయచ్చు. శాంతి సమాధానాలతో మీ యొక్క డే కూడా హ్యాపీగా ముందుకు వెళ్తుంది. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.